ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా ఒక సాహసోపేతమైన మరియు సమయోచితమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పెట్రోల్ మరియు డీజిల్ పై విధిస్తున్నటువంటి అదనపు సుంకాన్ని తగ్గించడం జరిగింది. పెట్రోల్ పై ఇప్పటికే ఉన్నటువంటి 13 రూపాయల సుంకం ఏదైతే ఉందో దాన్ని 10 రూపాయలు తగ్గించి 3 రూపాయలకు, అదేవిధంగా డీజిల్ పై ఉన్నటువంటి 10 రూపాయల సుంకాన్ని తగ్గించి 0కి తీసుకురావడం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, అందులోనూ హోర్మూజ్ వంటి చాలా ప్రధానమైనటువంటి జలసంధి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రభావం చూపుతూ వాటిని దిగ్బంధం చేసినటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మరియు నిల్వలపై దాని యొక్క ప్రభావం పడుతున్నటువంటి సమయంలో ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దేశంలో తగినంత చమురు సరఫరా నిల్వలు మరియు వాటిని సరఫరా చేసేటువంటి యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ధైర్యాన్ని కోల్పోకుండా ఎటువంటి దుష్ప్రచారం వాళ్ళు కూడా లోను కాకుండా ఉండాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. మన దేశం ఎప్పుడైనా సరే సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు విలక్షణమైనటువంటి ఆలోచనతో, అదేవిధంగా ధైర్యమైనటువంటి నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది. కరోనా సమయంలో కూడా మనం ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వారు ఇదే విధంగా మన దేశాన్ని ముందుకు నడిపించారు. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు అని చెప్పి మనం గుర్తించాలి. ఇది బాధ్యతతో కూడినటువంటి పాలన, ఇది ప్రజలతో నిలిచేటువంటి నాయకత్వానికి నిదర్శనం. నమస్కారం.